నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కంచెలేని చేనుకు కాపలా ఎందుకు? మాట వినని వాడికి మర్యాద ఎందుకు? అవును, ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా తీరు సరిగ్గా ఇలాగే ఉంది. ఇన్నాళ్ళు మాటలతో నచ్చు చెప్పే ప్రయత్నం చేసిన ఇరాన్ తన పంతా మార్చుకోకపోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. తగ్గేదే లేదు, తల వంచేదే లేదు అని ఇరాన్ అంటుంటే నాశనం చేస్తాం, నామరూపాలు లేకుండా చేస్తామని ట్రంప్ గర్జిస్తున్నారు. ప్రపంచానికి జీవనాడి వంటి హర్మోజ్ జలసంధి వేదికగా ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా? అసలు వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఇచ్చిన ఆ వార్నింగ్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ ఉన్న తరుణంలో వాషింగ్టన్ తన దూకుడును మరింత పెంచింది. ఇరాన్ అనుసరిస్తున్న మొండి వైఖరిపై ట్రంప్ తాజాగా నిప్పులు చెరిగారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఆ దేశాన్ని నాశనం చేసే వరకు విశ్రమించబోమని ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఇరాన్ తన భౌగోళిక పట్టును ప్రదర్శించాలని చూస్తుంటే మరోవైపు అమెరికా తన అగ్రరాజ్య గర్వాన్ని చూపిస్తోంది. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా ఇరాన్ చేసే ప్రతి చర్యకు పదింతలు ప్రతిఘటన ఉంటుందని ట్రంప్ సంకేతాలిస్తున్నారు. మధ్యప్రాచ్య పటాన్ని ఒక్కసారి గమనిస్తే ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య ఉన్న అతి ఇరుకైన సముద్ర మార్గమే హార్ముజ్ జలసంధి. దీని ప్రాముఖ్యత సామాన్యమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సుమారు 20-30% ఈ చిన్న మార్గం నుంచే వెళ్తుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ జలసంధిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తామని బెదిరించటం అంటే ప్రపంచం మొత్తానికి చమురు సరఫరాను నిలిపివేయడమే. ట్రంప్ హెచ్చరికల వెనుక బలమైన కారణాలున్నాయి. ఇరాన్ పదే పదే హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ తన పరిధి దాటి ప్రవర్తిస్తోంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయాలని చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. యుద్ధం అనేది కేవలం తుపాకులతోనే కాదు, ఆర్థిక ఆంక్షలతో కూడా ఉంటుందని ఆయన ఇరాన్ను హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కంచే చేను మేసినట్లు ఉంది వ్యవహారం. శాంతిని నెలకొల్పాల్సిన అంతర్జాతీయ సంస్థలు నిస్సహాయంగా చూస్తుంటే అగ్రరాజ్యాలు తమ ఆయుధ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇరాన్ తన పంతం వీడకుంటే అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగే అవకాశాలను కొట్టిపారేలేం. అదే గనక జరిగితే మధ్యప్రాచ్యం మరోసారి రక్తసిక్తం కాక తప్పదు. ట్రంప్ ముఖంలో ఎక్కడా తడబాటు లేకుండా అత్యంత కఠినమైన స్వరాన్ని వినిపించారు. ఇరాన్ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి చమురు సరఫరాను అడ్డుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్లుగా ఇరాన్ పదే పదే అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఆయన ఈసారి మాటలతో కాదు, చేతలతో చూపిస్తామనే సంకేతాలిచ్చారు. హార్ముజ్ జలసంధిని తక్షణమే తెరిచి చమురు నౌకల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలి. ఇరాన్ నుంచి స్పష్టమైన రాతపూర్వకమైన హామీ రావాలి. ఒకవేళ ఈ షరతులకు లొంగకపోతే ఇరాన్ ఎన్నడూ కోలుకోలేని విధంగా భీకర దాడులు తప్పవు, ఇలా ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలంటే అది కేవలం ఇరాన్ చేతుల్లోనే ఉందని ట్రంప్ తేల్చి చెప్పారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు యుద్ధం మొదలయ్యాక బాధపడటం కంటే ముందే దారికి రావటం మంచిదని ఇరాన్కు సూచించారు. ఇరాన్ తన పంతాన్ని వీడితేనే శాంతి చర్చలకు తావుంటుందని, లేదంటే సైనిక చర్యే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నుంచి తనకు ఒక శాంతి సందేశం అందిందని డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. గతంలో ఇరాన్ను పాలించిన అధ్యక్షులతో పోలిస్తే పెజెష్కియాన్ చాలా తెలివైన వారని, విఘ్నత కలిగిన వారని ట్రంప్ ప్రశంసించడం విశేషం. దౌత్యపరమైన సంభాషణలో ఇరాన్ అధ్యక్షుడు చూపుతున్న చొరవను ఆయన గుర్తించారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలన్నా, అంతర్జాతీయ ఆంక్షల నుంచి బయటపడాలన్నా అమెరికాతో సత్సంబంధాలు అవసరమని పెజెష్కియాన్ భావిస్తున్నట్లు ఈ సందేశం ద్వారా అర్థమవుతోంది. అయితే కేవలం వ్యక్తిగత తెలివితేటలు లేదా మధురమైన మాటలతో అంతర్జాతీయ వివాదాలు సమసిపోవని ట్రంప్ స్పష్టం చేశారు.
నాయకుడు ఎంతటి మేధావి అయినా ఆ దేశం అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. దీనికి సరిగ్గా సరిపోయే సామెత ఒకటుంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం అసలు పనులు అన్నట్లుగా ఇరాన్ వ్యవహారం ఉండకూడదని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. కేవలం విజ్ఞప్తులతో కాలక్షేపం చేసే రోజులు పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో కేవలం శాంతి సందేశాలు, విజ్ఞప్తులు సరిపోవని ట్రంప్ ఖరాఖండీగా చెప్పారు. ఇరాన్ తన పద్ధతులను ఆచరణాత్మకంగా మార్చుకోవాలని ఆయన కోరుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ అనుసరిస్తున్న అణు కార్యక్రమాలు, మధ్యప్రాచ్యంలో ఉగ్రవాద గ్రూపులకు అందిస్తున్న మద్దతు వంటి అంశాలపై అమెరికా తీవ్ర అసహనంతో ఉంది. విజ్ఞప్తులతో పనవదు, ఆచరణలో మార్పు ఉండాలి అని ట్రంప్ వ్యాఖ్యానించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇరాన్ తన విదేశాంగ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. కేవలం లేఖల ద్వారా లేదా సందేశాల ద్వారా శాంతిని స్థాపించలేమని, ఆ శాంతి భూమిపై కనిపించాలని ఆయన కోరుకుంటున్నారు. ట్రంప్ తన రెండో విడత పాలనలో మరింత కఠినంగా ఉండబోతున్నారనే సంకేతాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా పంపారు. కాలం మారుతోంది, నాయకులు మారుతున్నారు, కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ముందున్నది ఒకటే మార్గం, పద్ధతి మార్చుకోవటం, లేదంటే ఆ దేశానికి ఎదురు దెబ్బ తప్పదని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. ఇప్పుడే శాంతి దిశగా అడుగులు వేయకపోతే భవిష్యత్తులో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాదని, గతంలో ఆయన విధించిన ఆర్థిక ఆంక్షలే ఇందుకు నిదర్శనం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మొదటి విడతలో ఇరాన్పై గరిష్ట ఒత్తిడి విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్పై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. అయితే ఈ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కుండబద్దలు కొట్టారు. అమెరికా తన పాత పద్ధతులను మానుకోవాలి, బెదిరింపులతో చర్చలు సాధ్యం కావు అని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ మాత్రం తన పట్టు వీడడం లేదు. చర్చలు జరగాలంటే గౌరవప్రదమైన వాతావరణం ఉండాలి, కానీ తుపాకీ గురిపెట్టి సంప్రదింపులు జరపమంటే కుదరదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ విదేశాంగ విధానంలో ఎప్పుడూ దేశ గౌరవానికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. అబ్బాస్ అరాజ్కి మాటల్లో చెప్పాలంటే ఇరాన్ తన భూభాగంపై గాని, తన నిర్ణయాలపై గాని ఇతరుల జోక్యాన్ని సహించదు. తమ దేశ సార్వభౌమాధికారం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సొంత కాళ్లపై నిలబెడతామని ఆయన ససేమిరా తేల్చి చెప్పేశారు. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు అమెరికా ఆశలు ఉన్నాయని, ఇరాన్ను లొంగదీసుకోవాలని చూస్తున్న అగ్రరాజ్యానికి ఆ దేశం గట్టి షాకే ఇచ్చింది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్టు మొదట్నుంచి అమెరికాపై పోరాడుతున్న ఇరాన్ ఇప్పుడు ట్రంప్ హెచ్చరికలకు లొంగిపోతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలోనే ఇరాన్పై గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పుడు మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణ్వస్త్ర కార్యక్రమాలను లేదా ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించుకుంటుందని అమెరికా భావిస్తోంది. కానీ అరాగ్చి మాటలు గమనిస్తే ఇరాన్ వెనక్కి తగ్గేలా కనిపించటం లేదు. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు అమెరికా హెచ్చరికలు ఇరాన్ చెవికి ఎక్కడం లేదు. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే దశాబ్దాలుగా ఆంక్షల మధ్య జీవించడం నేర్చుకుంది. అనుభవమే అసలైన గురువు అన్నట్టు గతంలో ఎదుర్కొన్న సవాళ్లే ఇరాన్కు ఇప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నాయి. చర్చలకు ఇరాన్ పూర్తిగా వ్యతిరేకం కాదు, కానీ ఆ చర్చలు సమాన ప్రాతిపదికన జరగాలని అరాగ్చి డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఆంక్షలు విధిస్తూ మరోవైపు చర్చలకు రమ్మనడం ద్వంద్వ నీతి అని ఆయన విమర్శించారు. అమెరికా తన శత్రుత్వ ధోరణి వీడితే తప్ప చర్చల మేజా వద్దకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ తన మొండిపట్టు వీడకపోతే అగ్రరాజ్యం తన ప్రతాపాన్ని చూపడం ఖాయమని స్పష్టమవుతోంది. ట్రంప్ మాటల్లోని తీవ్రత చూస్తుంటే మధ్యప్రాచ్యంలో మరో పెద్ద యుద్ధం ముంచుకొస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఇరాన్ అధ్యక్షుడు తన తెలివితేటలను ఉపయోగించి వెనక్కి తగ్గుతారా, లేక విదేశాంగ మంత్రి చెప్పినట్లు సార్వభౌమాధికారం కోసం వినాశనాన్ని కొని తెచ్చుకుంటారా? వేచి చూడాలి.